శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను అజాయమానో బహుధా విజాయతే. విష్ణువు అవతారాలు ఎత్తుతారు, అమ్మవారు అవతారాలు ఎత్తుతుంది. నిజానికి విష్ణువు యొక్క స్త్రీ స్వరూపమే అమ్మవారు, అమ్మవారి యొక్క పుంస్వరూపమే విష్ణువు. విష్ణువు అమ్మవారు ఇద్దరు ఉండరు. మీరు అందుకే బాగా గమనించండి. రుద్రాణి, రుద్ర అంటే శివుడు, రుద్రాణి పార్వతీదేవి. శంభు శాంభవి, శంభు అంటే శివుడు, శాంభవి పార్వతి. శివాని, శివుడు శివుని ఇల్లాలు పార్వతీదేవి. హంస హంసిని పార్వతీ పరమేశ్వరులు. భైరవి పార్వతీ పరమేశ్వరులు. నారాయణ నారాయణి భార్యాభర్తలు కారు, అన్నా చెల్లెళ్ళు. నారాయణ నలుపు, నారాయణి నలుపు. నారాయణ దేవకీ వసుదేవులకు పుడితే నారాయణి అక్కడ యశోదానందులకు పుడుతుంది. యశోదానందుల దగ్గర నుంచి ఆవిడ దేవకీ వసుదేవుల దగ్గరికి వస్తుంది, ఈయన నంద యశోదల దగ్గరికి ఎడతాడు. ఇద్దరు ఒక్కసారే పుడతారు, అన్నా చెల్లెళ్ళు అవుతారు. అందుకే కాంచీపురంలో కూడా ఇదే విషయాన్ని నిర్ధారించి కామాక్షి పరమశివుడి చెంత చేరినప్పుడు నవ్వుతూ ఎదురుగుండా విష్ణువు నిలబడి ఉంటారు. ఆయనే పుంస్వరూపంతో ఉంటే విష్ణు అంటాం. ఆ విష్ణువే స్త్రీ స్వరూపాన్ని పొందితే అప్పుడు నారాయణి అని పిలుస్తాం. ఇద్దరూ కూడా అలంకార ప్రియులు, ఇద్దరూ కూడా పుష్పమాలల చేత అలంకరింపబడడానికి, ఇద్దరూ విశేషమైనటువంటి వస్తు సముదాయము చేత అలంకరింపబడడానికి ప్రీతిపాత్రులై ఉంటారు. ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ జ్ఞానమిస్తారు. కృష్ణం వందే జగద్గురుం. అమ్మవారు గురుమండల రూపిణి, ఆవిడ గురుమండలం యొక్క రూపం. దక్షిణామూర్తి రూపిణి. కాబట్టి ఆ తల్లి జ్ఞానమిస్తుంది, విష్ణువు జ్ఞానమిస్తారు. ఇప్పుడు ఇన్ని లోకంలో ఉండకూడదు, అన్నీ ఒకటైపోవాలి. అందుకే అమ్మవారు ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరమశివుడి యొక్క దేహార్థ భాగంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎవరు వెళ్ళిపోతున్నారు? విష్ణువు కానీ అమ్మవారు కానీ శివుడి దేహార్థ భాగంలోకి వెడతారు. అందుకే హరిహర రూపం వస్తుంది. శివుడి యొక్క దేహార్థంలో విష్ణువు చేరిపోతారు, అమ్మవారు చేరిపోతుంది. అర్ధనారీశ్వర స్వరూపం. పిల్లలు ఎవరికి పుట్టాలి? లోకంలో ఆడదానికి పుడతారు. అందుకే విష్ణువు నాభికమలంలోంచి బ్రహ్మగారు వస్తారు, బ్రహ్మగారు లోకాల్ని సృష్టి చేస్తారు. అంటే ఇప్పుడు విష్ణువే అమ్మవారు, అమ్మవారే విష్ణువు, వాళ్ళిద్దరి మధ్య భేదం ఉండదు. అందుకే శంకరులు కూడా సౌందర్యలహరి చేసేటప్పుడు లోకాలు క్షయమైపోయేటటువంటి విషయాన్ని ప్రస్తావన చేసినప్పుడు విష్ణువు విషయం ప్రస్తావన చేయరు. ఎందుకు చెయ్యరంటే అది అమ్మవారికి క్లేశకారకం. అందుకే ఆ మాట వాడరు.
శంకరాచార్యుల వారు. ఇది తత్వమునందుండేటటువంటి రహస్యం. అది మనకి అవగతమైన నాడు నిష్కారణంగా అర్థం పర్థం లేకుండా మూర్తుల యందు భేదం చూసి ఏదో మేము వీళ్ళకి అభిమానులు అని ఎవరినో తిట్టడం, వాళ్ళకి అభిమానులు అని ఇంకోళ్ళని తిట్టడం, ఇటువంటి పనులు ఉండవు. అన్ని మూర్తుల యందు ఒక తత్వాన్ని చూసి ఆరాధన చెయ్యగలిగినటువంటి శక్తి అంకురిస్తుంది. కాబట్టి ఆ తల్లి చేతిలో చెరుకు విల్లు పట్టుకుంది. ఆవిడ నిజంగా రాక్షస సంహారం చేసినప్పుడు ఎప్పుడైనా చెరుకు విల్లు పట్టుకుందని ఉందా? లేదు. ఆవిడిది చెరుకు విల్లు కానే కాదు అసలు. లోకంలో చెరుకు విల్లు పట్టుకునేవాడెవరు అంటే ఒక్క మన్మధుడు పట్టుకుంటాడు. మన్మధుడి దగ్గర ఉండవలసిన చెరుకు విల్లు అమ్మవారి దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆయన దగ్గర కదా ఉండాలి. అక్కడ ఉండకుండా అమ్మవారి చేతిలోకి వస్తుంది చెరుకు విల్లు. ఆవిడ పట్టుకుంటుంది, మన్మధుడు పట్టుకుంటాడు. పైగా మన్మధుడు అమ్మవారికి మహాభక్తుడు. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంద శివస్తథా క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామి ఉపాసకా అని 12 మంది అమ్మవారి యొక్క ప్రధాన ఉపాసకులు. అందులో మన్మధుడు ఒకడు. అటువంటి ఉపాసకుడైన మన్మధుడి చేతిలో ఉండవలసిన ధనస్సుని అమ్మవారు ఎందుకు తీసుకుంది అంటే, ఆ ధనస్సు మారిన విషయం తెలుసుకున్నారనుకోండి, ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల 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 జన్మలెత్తిన జీవుడి యొక్క ప్రస్థానం తిరుగుతుంది, మారుతుంది. అందుకు ఆవిడ చెరుకు విల్లు పట్టుకుంటుంది. ఏదో సరదాగా పట్టుకున్నది కాదది. ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వరులకిద్దరికీ కూడా కుమారుడు కలిగితే తప్ప తారకాసుర సంహారం కాదు. తారకాసుర సంహారం కలగాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు కలగాలి. అందుకని మన్మధుడు తొందరబడి బాణప్రయోగం చేశాడు పరమశివుడి మీద. చేస్తే ఆయన ఆగ్రహించాడు. ఎందుకు ఆయన కోపం తెచ్చుకోవడం అంటే, ఎవరు ఏ పరిధిలో ఉండాలో ఆ పరిధిలో ఉండాలి. నా బిడ్డడు నాతో ప్రవర్తించేటప్పుడు హద్దు మీరి ప్రవర్తించకూడదు. వాడికి నేను తండ్రి, నా భార్య వాడికి తల్లి. ఒక్క మాట నేను చెప్తే మీరు బాగా గుర్తుపట్టుకుంటారు. ఇంతకన్నా ఒక సభా ప్రాంగణంలో మాట్లాడడం కుదరదు. నా భార్య వంక నేను కామంతో చూస్తాను, కానీ నా కొడుకు నా భార్య వంక చూసినప్పుడు వాడి కామము కూడా చల్లారిపోతుంది. నీళ్లు జల్లిన పాలు వెనక్కెళ్ళిపోయినట్టు అమ్మని చూశాడనుకోండి కామం పోతుంది. ఆడతనాన్ని చూస్తే పొంగుతుంది, అమ్మతనాన్ని చూస్తే కిందకెళ్ళిపోతుంది కామం. నా భార్య వాడి పట్ల నీళ్లు, నా పట్ల అగ్ని. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరి పట్ల కొడుకుగా ఉండవలసిన మన్మధుడు కొడుకుగా ఉండవలసిన వాడు, కుటుంబ సభ్యుడైన వాడు కామం కలిగేట్టు బాణం వేయడం పరిధిని అతిక్రమించడమా కాదా? కాబట్టి శిక్ష వేశాడు. 3వ కన్ను తెరిచాడు. భస్మరాశి అయి పడిపోయాడు. ఇప్పుడు మన్మధుడు పడిపోయాడు. పడిపోతే లోకానికంతటికీ ఉపద్రవం వచ్చింది. ఏం ఉపద్రవం వచ్చింది? పుష్పబాణం వేసేవాడు లేడు కాబట్టి ఎవరి మనస్సు కామమోహితం కాదు. మనుష్యులే కాదు, లోకంలో ఏ ప్రాణికి కామం కలగదు. ఇంకా మన్మధుడు లేడు కాబట్టి. కామం కలగకపోతే వచ్చిన నష్టం ఏమిటండి? అందరూ సంతోషంగా ఉంటారుగా భగవద్భక్తితో అని అనొచ్చు. కానీ కామము లేనినాడు శరీరమును జీవుడు పొందలేడు. తల్లిదండ్రులకు కామం కలిగితే కదూ కొడుకు పుట్టడం, కూతురు పుట్టడం. కొడుకు పుట్టాడు అంటే శరీరం వచ్చిందా లేదా జీవుడికి? వస్తే కదా పితృరుణం తీర్చుకోవడం, వస్తే కదా దేవరుణం తీర్చుకోవడం, వస్తే కదా ఋషి రుణం తీర్చుకోవడం, వస్తే కదా పుణ్యం చేసుకోవడం, వస్తే కదా భగవంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి ఇక పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందడం. అసలు శరీరం రావాలంటే పుట్టాలంటే మన్మధుడి బాణం పడాలి. లేకపోతే జీవులు అలా ఉండిపోతారు, పునర్జన్మలు ఉండవు. కాబట్టి ఇప్పుడు సృష్టి చక్రం ఆగిపోయింది, మన్మధుడు లేడు కాబట్టి. ఆగిపోతే అమ్మవారంది తన కడగంటి చూపు చేత మన్మధుడికి అపారమైన శక్తిని ఇచ్చేసింది. శరీరం లేనివాడిగా శివానుగ్రహంతో వచ్చినటువంటి మన్మధుడికి అంత శక్తిని ఎవరిచ్చారంటే అమ్మవారిచ్చింది. ఇదే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తూ ఓ మాట అంటారు. ధను పౌష్పం మౌర్వీ మధుకర్మయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరద తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు. ఆవిడ మన్మధుడి వంక ఇలా కడగంటి చూపు చూసింది. ఇప్పుడు మన్మధుడికి ఎంత శక్తి వచ్చింది అంటే, ధను పౌష్పం
ఆయన పుష్పములతో కూడినటువంటి ధనస్సు పట్టుకుంటాడు అని కూడా ఉంది లోకంలో. అలా ఎక్కడుందండి? చెరుకు విల్లు పట్టుకుంటాడని కదా మీరు ఇందాక చెప్పారు. మరి ఇప్పుడు పుష్పములతో ధనస్సు ఉంటుందంటున్నారు. అలా ఎక్కడుంది పట్టుకుంటాడని? అంటే అమరకోశంలో ఉంది. అమరకోశం సర్వోన్నత న్యాయస్థానం లాంటిది సంస్కృత భాషకి. కాబట్టి పుష్పధనస్సు పట్టుకుంటాడు. మౌర్వీ మధుకరమయి, వింటినారి తుమ్మెదలతో ఉంటుంది. తుమ్మెదలు ఎప్పుడైనా ఓ వరుస క్రమంలో నిలబడతాయా? అసలు నిలబడవు. పైగా ముందు ధనస్సు పువ్వులతో చేశారు, వెనక తుమ్మెదల బారు ఎలా నిలబడుతుంది? తిన్నగా. అవి నిలబడవు. నిలబడిన బాణప్రయోగం చెయ్యాలంటే ఆకర్ణాంతం వింటినారిని లాగాలి. తుమ్మెదల బారు ఎలా వెనక్కి వస్తుంది? రాదు. బాణం వాటి మధ్యలోంచి వెనక్కి వచ్చేస్తుంది. అంటే ఎందుకు పనికిరాని ధనస్సు. పోని మన్మధుడికి బాణాలా? 5 పువ్వులు. పువ్వులతో కొడితే ఎవడు భయపడతాడు? పోని స్నేహితుడు ఏమైనా బలవంతుడా? ఎక్కడో మలయ పర్వతం మీద ఉండేటటువంటి చందన వృక్షముల మించి వచ్చేటటువంటి గాలి ఆయన స్నేహితుడు. ఆ గాలి తన ఇష్టం వచ్చిన వైపు గడిపోతుంది, కానీ ఆయన ఎట్టెడదాం అనుకుంటున్నాడో అటువైపుకి ఆ గాలి వస్తుందా? కాబట్టి ఆ గాలి రథం ఆయనకి పనికొచ్చేది కాదు. ఇట్టెడదామంటే అది అటుపోతుంది. పైగా స్నేహితుడు వసంతుడు 365 రోజులు ఉండడు. చైత్ర వైశాఖ మాసంలో వసంత ఋతువు, అప్పుడు మాత్రమే ఉంటాడు. మిగిలిన 10 నెలలు కనబడ్డాడు. అటువంటి స్నేహితుడు. అనంగో, అసలు మన్మధుడికి శరీరం లేదు, శివుడు కాల్చేశాడు. కానీ ఆయన ఇన్ని కోట్ల మంది మీద బాణములు వేసి అందరి మనసుల యందు కామమును కల్పించి సృష్టి జరిగేటట్టుగా చేయగలుగుతున్నాడు. శివుడు కాల్చేసినా కూడా శరీరం లేకపోయినా. ఎక్కడది బలం? అపాంగత్తే లబ్ధ్వా. అమ్మవారు కడగంటి చూపు చూసింది నమస్కారం చేసినప్పుడు, అంతే వచ్చేసింది శక్తి. అప్పుడు ఆవిడంది, ఓరి పిచ్చివాడా మన్మధుడా, నువ్వు చెరుకు విల్లు పట్టుకుంటే లొంగడురా పరమశివుడు. లోకాల మీద నువ్వు బాణాలు వేయగలవేమో, ఆయన మీద బాణం వేసి ఆయనని కామమోహితుణ్ణి నువ్వు చేయలేవు. నీ చేతిలో ధనస్సు ఉన్నంత కాలము ఆ పని జరగదు. ఇలాగే ఆ ధనస్సు అండి. మన్మధుడి చేతిలో ధనస్సు అమ్మవారు పట్టుకుంది. అమ్మవారు పట్టుకుంటే పరమశివుడు కామేశ్వరుడయ్యాడు. కామేశ్వరుడంటే కామము కలిగిన వాడయ్యాడు. కళ్ళల్లో పెట్టుకుని కామేశ్వరుణ్ణి చూసుకుంటుంది కాబట్టి కామాక్షి, అదో అర్థం. అంతటి మహాపతి వ్రత. ఆయన్ని ఆవిడ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటారండి అంటారు. కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటారంటే నిజంగా కనుగుడ్డు లోపల దాచేస్తారనే కాదు. అంటే అంత ప్రేమగా చూసుకుంటుంది. భర్తని అంత ప్రేమగా చూసుకునేటటువంటి మహాపతివ్రత ఆవిడ. అటువంటి మహాపతివ్రత అయినటువంటి తల్లి చెరుకు విల్లు పట్టుకుని నిలబడితే, ఆవిడ పుష్పబాణాలు చెరుకు విల్లు పట్టుకుంటే, ఇంత మన్మధుణ్ణి కాల్చినవాడు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆవిడ మెళ్ళో మంగళసూత్రం కట్టాడు. అందుకే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. ఇప్పుడు పరమశివుడు తన మెళ్ళో మంగళసూత్రం కట్టేటట్టు చేసుకుని తెచ్చి పరమశివుణ్ణి పక్కన పెట్టి కూర్చుంది కాబట్టి మనందరికీ తల్లిదండ్రులు లభించారు. పార్వతీ పరమేశ్వరు. వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. లోకమునకు తల్లిదండ్రులు లభించారు. ఇప్పుడు ఆవిడ చెరుకు విల్లు పట్టుకుంటే దాని అర్థం ఏమిటి? ఆవిడ పట్టుకుంది అంటే ఆమె పరమశివుని యొక్క ఇల్లాలు. పరమశివుణ్ణి తనకి భర్తగా చేసుకుని కూర్చోబెట్టుకుంది. ఇప్పుడు ఆవిడ పరమశివునికి ఇల్లాలైతే మనకెవరు? అమ్మ, లోకమునకు తల్లి. అందుకని అఖిలాండేశ్వరి జగన్మాత. పరమశివుడికి భార్య శివకామ సుందరి. అందుకు చిదంబరంలో శివకామ సుందరి, మధురై వెళ్ళేటప్పటికీ మీనాక్షి, జంబుకేశ్వరం వెళితే అఖిలాండేశ్వరి. అన్ని ప్రాణులకు కూడా ఆవిడ తల్లి. మీకు ఇంకొక్కసారి అర్థం అవ్వడానికి నేను మళ్ళీ ఉపమాన ప్రయోగం చేస్తున్నా. నా భార్య నాకు భార్య, నా బిడ్డలకు తల్లి. చెరుకు విల్లు అమ్మవారు పట్టుకుంది అంటే పరమశివుడికి ఇల్లాలు, మనందరికీ తల్లి. ఇప్పుడు ఆవిడ చెరుకు విల్లు పట్టుకుంటే 2 ప్రయోజనాలు లభిస్తాయి. ఒకటి, మనకి తల్లి అయి ఆమె ఈ సృష్టి అంతా నడవడానికి కారణమవుతోంది. 2, ఆవిడ చేతిలోకి చెరుకు విల్లు మారిందనుకోండి, మనందరి మనస్సుల యొక్క స్థితి మారిపోతుంది. అది మనోరూపేక్షుకోదండ. చెరుకు విల్లు మీరు పైన కొరకండి, కింద కొరకండి, మధ్యలో కొరకండి, తీపితనమే ఉంటుంది. మనస్సు ఎప్పుడు మధురమైనటువంటి విషయ సుఖములను కోరుకుంటూ ఉంటుంది. మన్మధుడి చేతిలో చెరుకు విల్లు ఉండి బాణములు పడినంతసేపు విషయ సుఖములను కోరుకుంటుంది.
నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని రోషి రోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీ బాధ్యత పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి మంచాలతల్ కోశీ కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సక్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. అలా ఎప్పుడు విషయ సుఖాలు కోరుకుంటూ ఉంటుంది. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది అనుభవిస్తాను, ఇది అనుభవిస్తానంటూ ఉంటుంది. అబ్బా ఇది విసుగంటుంది, వదిలేస్తుంటుంది, మళ్ళీ ఇంకోటి పట్టుకుంటుంటుంది, ఇంకోటి అనుభవిస్తూ ఉంటుంది. సంకల్ప వికల్ప సంఘాతమై ఎప్పుడు మధురమైనటువంటి విషయాల్ని అనుభవిస్తుంటుంది. అది విషం. కాబట్టి పునర్జన్మ హేతు అవుతుంది. కానీ అమ్మవారి చేతిలోకి వచ్చిందనుకోండి చెరుకు విల్లు, ఇప్పుడేమవుతుందో తెలుసా? అది విషయ సుఖములు కింద ఉండదు, భక్తి కింద మారుతుంది. అంటే ఏదో పెద్ద మార్పు వచ్చేస్తుంది మీరు అనుకోకూడదు. ఆవిడ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు భక్తి అనేటటువంటి పాశం వేసి లాగుతుంది. అందుకని రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల, ఈ ఆయుధాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవి. ఆవిడ చేతిలో విల్లు లేదనుకోండి, చెరుకు విల్లు, మన్మధుడి చేతిలో చెరుకు విల్లు ఉందనుకోండి, మన మీద పడేటటువంటి పాశం రాగపాశం. పాశము అన్న మాట ఎప్పుడైనా సరే కట్టేస్తుంది అని గుర్తు. పాశం వేశారంటే కట్టేశారు. యమపాశం, సంసార పాశం, కర్మపాశం ఇవన్నీ కట్టేస్తాయని గుర్తు. ఇవి బాధ పెట్టేటటువంటివి. అవి పైకి హితకారకములుగా కనపడతాయి, అంటే చాలా సంతోషం కల్పించిన వాటిలా కనపడతాయి, కానీ అవి ప్రమాదాన్ని తీసుకొస్తాయి. నాకు ఎప్పుడూ విషయముల మీదే ఆలోచన అనుకోండి. మనుష్య జన్మ అందుకా వచ్చింది దానికోసమా? ఇక 24 గంటలు అక్కర్లేని విషయాలే. 10 నిమిషాలు భగవన్నామని చెప్పవా? అప్పుడు జన్మ పాడైపోట్లా? కాబట్టి ఇతర విషయముల యందు రాగము పాడు చేస్తుంది మన్మథ బాణాలు పడినంతసేపు. అలాగే ఆ కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది. ఆ రెండు అక్క చెల్లెళ్ళు. నాకు కోరిక పుట్టింది అనుకోండి, ఆ కోరిక తీరిపోయింది అనుకోండి, గొడవ లేదు. ఏదో రేపు నాకు కాసిన పకోడీలు చేసి పెట్టు అన్నాను అనుకోండి, ఇంట్లో పకోడీ చేసి పెట్టేసింది అనుకోండి, కోరిక తీరిపోయిందని తృప్తి. కానీ ఇప్పుడు నేను కొత్తగా పొందేసింది ఏముంది? దానివల్ల మనుష్య జన్మ అభ్యున్నతికి ఏం పొందినట్టు? నేను ఏమీ లేదు అందులో. కానీ నేను ఇవాళ చేయలేదు పకోడీ అందనుకోండి, వెంటనే నేనేమంటాను? నిన్న చెప్పాను కదా చేసి పెట్టమని, ఎందుకు చేయలేదు? శనగపిండి లేదు ఇంట్లో అందనుకోండి, ఆ మాట నిన్న చెప్తే తెచ్చిద్దునుగా, ఇంకొక గంట ముందు చెప్తే కొడుకుని పంపించి తెప్పిద్దునుగా. ఇప్పుడు నేను పకోడీ వేశావా అని సాయంకాలం 4 గంటల తర్వాత వేయలేదు, శనగపిండి లేదని చెప్తామే అని వెంటనే కోరిక తీరలేదు కాబట్టి కోపం వచ్చిందా రాలేదా? కోరిక తీరితే రాగము, కోరిక తీరకపోతే ద్వేషము. ఈ రెండూ పతన హేతువులే. ఎందుకంటే ఏ వస్తువులను అనుభవించడం చేత రాగం ఏర్పడిందో, ఏ వస్తువులను అనుభవించకపోవడం చేత క్రోధం ఏర్పడిందో, ఈ రెండూ మనస్సుని పట్టుకుంటాయి. మనస్సుని తొందరగా పట్టుకునేవి ఏమిటంటే రాగద్వేషాలే. ఎవరి మీద కొంతమంది మీద ప్రేమ ఉంటే రాగం, కొంతమంది మీద ద్వేషం ఉంటే క్రోధం. ఇప్పుడు ఈ రాగద్వేషాలు పట్టుకుంటే ఏమవుతుందంటే ఆఖరి ఊపిరిలో మనసు ఎవరి మీద రాగద్వేషాలు ఉన్నాయో వాళ్ళని తలుచుకుంటుంది. తలుచుకుంది కాబట్టి తిరియక్కై వెన్నుపాం అడ్డంగా ఉండే ప్రాణిగా పుడతాడు. అదే భగవంతుడి గురించి స్మరించాడు అనుకోండి, పునర్జన్మయందు మహాపండితుడికి కొడుకుగా పుట్టి తరించే అవకాశానికి దగ్గరైపోతాడు. కాబట్టి ఇప్పుడు మన్మధుడి చేతిలో చెరుకు విల్లు పుష్పబాణములు ఉన్నంతసేపు లౌకికమైనటువంటి కోరికలు పుడతాయి. లౌకికమైనటువంటి కోరికలు తీరనందుకు క్రోధం వస్తుంది. అదే అమ్మవారి చేతిలోకి చెరుకు విల్లు, అమ్మవారి చేతిలోకి పుష్పబాణాలు వెళ్ళాయి అనుకోండి, విడితే ఏమవుతుందంటే అప్పుడు కోరిక పుట్టడం కాదు, ఆ కోరికే భక్తితో కూడుకున్నదిగా మారిపోతుంది. ఎలా మారుతుంది అంటే భాగవతంలో చెప్తారే, కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూట్టు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలి నమనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చేరెడు గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అని ఏది చేసినా రాగస్వరూప పాశాఢ్యాకి బదులు
భక్తి స్వరూప పాషాఢ్య, భక్తి పాశముల చేత కట్టబడతాడు. అమ్మవారు విసిరిన భక్తి పాశములకు తగులుకొనబడి ఆవిడ లాగుతుంటే ఆవిడ పాదాల చెంతకి చేరుతాడు. చేరి ఇప్పుడు ఓ పులిహార తిందామనిపించింది, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తింటానంటాడు. పకోడీ మరిచిపోయాను, పోన్లే రేపు చేసి పెట్టు. ఈశ్వరుడు ఎందుకో ఇవాళ తినద్దన్నాడు, అందుకే దానికి మరుపు రూపంలో పెట్టించలేదు, రేపు చేసి పెట్టంటాడు. ఇప్పుడు శాంతంగా ఉంటాడు, ఉద్వేగపడిపోడు, ఏదైనా భక్తితోనే ఉంటాడు. ఇప్పుడు పూర్వము తిన్నాడు, ఇప్పుడు తింటున్నాడు. ఏమిటి తేడా? ఇప్పుడు తినేటప్పుడు భగవదార్పణం చేసి ఒకరికి పెట్టి తాను తింటాడు. ఇంత పూర్వం పనికి మాలినవన్నీ విని మురిసిపోయాడు, ఇప్పుడు భగవత్ కథలు వినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తాడు. ఇంతకుముందు ఏవి పడితే ముట్టుకుని మురిసిపోయాడు, ఇప్పుడు ఈశ్వరుడి పాదముల మీద నిర్మాల్యాన్ని ముట్టుకోవాలని, ఆ పువ్వులు వాసన చూడాలని, తల మీద పెట్టుకోవాలని ఊరడిల్లుతాడు. ఇత పూర్వం ప్రదోష వేళలో పూల కొట్టుకెళ్ళి మల్లెపూల చెండు తెచ్చి భార్యకి ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ మల్లెపూల చెండు తీసుకెళ్లి కామాక్షి పాదాల దగ్గర పెట్టి ఇది నీ 5వ తనానికి కారణం పెట్టుకోమని భార్యకి ఇస్తున్నాడు. గృహస్థాశ్రమంలో భర్త భార్యకి పువ్వుల దండ ఇవ్వడం తప్పు కాదు, అప్పుడు ఇవ్వడానికి ఇప్పుడు ఇవ్వడానికి తేడా వచ్చింది. అమ్మవారి ప్రసాదంగా ఇస్తున్నాడు. మన్మధుడి చేతిలో చెరుకు విల్లుంటే అక్రమాలినివి వింటూ ఉంటాడు, అక్రమాలినివి చూస్తూ ఉంటాడు, అక్రమాలినివన్నీ చేస్తూ ఉంటాడు, చివరికి పతనమవుతాడు. అమ్మవారి చేతిలోకి వస్తే రాగస్వరూప పాషాఢ్య, భక్తి పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల. ఇంతకుముందు కోపం వచ్చేది, ఇప్పుడు కోపం వస్తుంది. ఈ కోపం ఎటువంటి కోపం? కోపం మీద కోపం. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం? అయిన దానికి కాని దానికి కోపం వస్తుంది నాకు, నేను శాంతంగా ఉండలేనా? ఎన్నాళ్ళు ఈ కోపం? 50 ఏళ్ళు దాటిపోయి ప్రతిదానికి కోపడిపోవడమే. అసలు ప్రశాంతంగా అది కుదరదులేంటి వదిలిపెట్టేయండి అని చెప్పలేనా? ఎందుకు అలా మాట్లాడుతుంటాను నేను? అలా మాట్లాడకూడదు. ఈశ్వర నన్ను మన్నించు, నాకు కాస్త ప్రశాంతతని కటాక్షించు, ఇలా మాట్లాడే ధోరణి లేకుండా చేయతండ్రి అని చెంపలేసుకుని ఈశ్వరుడికి క్షమాపణ చెప్తాడు. తన కోపము మీద కోపం వస్తుంది. ఇప్పుడు కోపం రావడం తప్ప ఒప్ప? ఈ కోపం మంచి కోపం, ఉత్తమ కోపం. ఇంతకుముందు కామం అక్కర్లేని విషయాల మీద, ఇప్పుడు కామం భగవత్ కామం, భగవంతుడి మీద కోరిక. ఎంత మార్పు వచ్చింది ఇప్పుడు? ఈ మార్పు ఎందుకు వస్తుందంటే చెరుకు విల్లు మన్మధుడి చేతిలోంచి కామాక్షి చేతిలోకి వస్తే, ఆవిడ చేతిలోకి చెరుకు విల్లు వచ్చి ఆవిడ చేతిలోకి పుష్పబాణాలు వస్తే మన యందు అంత మార్పు వస్తుంది. ఎందుకంటే ఆవిడ తల్లిగా కూర్చుంది కాబట్టి. కాబట్టి ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై, ఆవిడ చేతుల్లో 5 బాణాలు ఉన్నాయి. అవే శబ్ద స్పర్శ రసరూప గంధములు. ఈ విషయం కొంచెం చాలా 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 జాగ్రత్తగా మీరు వినవలసి ఉంటుంది, బాగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే జీవితాన్ని తరింపచేసే విషయాల్లో అదొకటి. అమ్మవారి చేతిలో ఉన్న 5 పుష్పములు కేవలం పుష్పములు కావు, అవి పువ్వులు. కానీ 5 పువ్వులు 5టికి సంకేతం. ఏమిటవంటే శబ్ద స్పర్శ రస రూప గంధములు. శబ్దం అంటే మాటలు వినడం, శబ్దము వేరు, ధ్వని వేరు. శబ్దమునకు ధ్వనికి తేడా ఉంటుంది. ధ్వని అంటే అర్థ ప్రతిపాదకము కాదు, అర్థం ఉండదు. తలుపు కిర్రందనుకోండి, దానికి ఏమిటండి అర్థం అని అడిగారు అనుకోండి, ఏమి ఉండదు. పసిపిల్లాడు ఉంగా అన్నాడు అనుకోండి, అంటే ఏమిటండి అంటే దానికి ఏమి ఉండదు. కానీ శబ్దం అంటే అర్థం ఉంటుంది. వేదమునకు శబ్దరాశి అని పేరు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, దానికి ఒక అర్థం ఉంది. కోటేశ్వరరావు గారు చాలాసేపు ధ్వని చేశారు అన్నారు అనుకోండి, ఏమీ అర్థం కాలేదు, ఆయన పరిగిమాలిన మాటలు మాట్లాడాడు. శబ్దం అంటే అర్థం ఉంటుంది, అర్థం ఉంటే శబ్దము. ఇప్పుడు శబ్దము అది సుఖకారకము, బాగా గుర్తుపెట్టుకోండి. మనవడు తాత తాత అన్నాడు అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది. పిల్లాడు నాన్నగారండి నాన్నగారండి అన్నాడు అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది. లోకంలో వీణావాదన వింటున్నాం అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది. కోయిల కూత, మేఘ గర్జన. లోకంలో శబ్దములు మనిషికి సంతోషాన్ని ఇస్తాయి. అలాగే స్పర్శ, భార్యని ముట్టుకున్నాడు అనుకోండి సంతోషం, కొడుకుని ముట్టుకున్నాడు అనుకోండి సంతోషం, కూతుర్ని ముట్టుకున్నాడు అనుకోండి సంతోషం, మనవల్ని ముట్టుకుంటే సంతోషం, మిత్రుల్ని ముట్టుకుంటే సంతోషం, భగవన్ నిర్మాల్యం ముట్టుకుంటే సంతోషం. స్పర్శ సుఖహేతువు, రస నాలుక మీద రుచి సుఖహేతువు, అందుకు కదా అన్ని రకాలు తింటూ ఉంటాం, సుఖహేతువు. రూప కంటితో చూడడం
రకరకాల రూపాలు చూడడం సుఖహేతు. ఓ పర్వతం చూడడం, ఓ చెట్టు చూడడం, ఓ మల్లె పువ్వు చూడడం, ఓ జాజి పువ్వు చూడడం, ఓ దేవాలయ గోపురం చూడడం, ధ్వజస్తంభం చూడడం, పతాకం చూడడం, పిల్లల్ని చూడడం, ఇవన్నీ సంతోషకారకాలు, సుఖకారకాలు. గంధ వాసన సుఖకారకం. ఏ మల్లె పువ్వో వాసన వచ్చిందనుకోండి ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంతో సుఖంగా ఉంటుంది. సుఖము అని నేను అన్నప్పుడు దుఃఖము కూడా కారణమవుతుంది. శబ్దం సుఖకారకం. వెనక నుంచి ఎవడో విపరీతమైన డెసిబిల్స్ ఆఫ్ సౌండ్ తోటి హార్న్ కొడుతున్నాడు అనుకోండి, ఎంత విసుగ్గా ఉంటుంది. అంతవరకు ఎందుకు ఈ 2 ఫ్యాన్ల గాలి మైక్లోకి వెళ్ళింది అనుకోండి, మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది వినడానికి. శబ్దము ఉండవలసినట్టు కాకుండా ఇంకోలా ఉంటే, నాకు ఇష్టం లేనివాడు మాట్లాడుతున్నాడు అనుకోండి, నాకు చికాగ్గా ఉంటుంది కాదు. సుఖం ఎక్కడుందో దుఃఖం కూడా పక్కనే ఉంటుంది, దాని నీడ దుఃఖం. నేను అన్న మాట బాగా ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని మనసులో బాగా పట్టుకోండి. ఇప్పుడు నాకు జవాబు చెప్పక్కర్లేదు, మీరు నాకు ఎప్పుడూ చెప్పక్కర్లేదు. ఇంటికి వెళ్ళి ఆలోచించండి చాలు. భగవంతుడు ఈ 5టిని తీసేశాడు అనుకోండి, మనిషి ఉన్నాడు లేదా సమస్త జీవులు ఉన్నాయి, ఈ 5 తీసేశాడు, ఉపసంహారం చేశాడు. ఇక సుఖము దుఃఖము ఈ 2 మాటలు ఉంటాయా ఆ లోకంలో? ఆలోచించండి. శబ్దము చెవులుంటాయి వినవు, స్పర్శ చర్మం ఉంటుంది ముట్టుకుంటే చెప్పదు, రూపము కన్నులుంటాయి ఏమీ చూడవు, రసము నాలుగుంటుంది రుచి చెప్పదు, గంధము ముక్కుంటుంది వాసన చెప్పదు. ఇప్పుడు అసలు సుఖము దుఃఖము ఈ 2 మాటలు ఎందుకుంటాయి? నీ ఎదురుగుండా త్రాచుపాం తిరుగుతోంది, నీకు కనపడితే కదూ. మనవాడు ఉన్నాడు, ముట్టుకుంటే తెలిస్తే కదూ. ఎదురుగుండా తల్లి ఉంది, కన్నులు విప్పి చూడడానికి కనపడితే కదూ. నాలుక మీద బొగ్గు తీసుకొచ్చి పెట్టారు, రుచి తెలిస్తే కదూ. 10 లడ్డూ పెట్టారు, రుచి తెలిస్తే కదూ. వీణావాద్యం అవుతోంది, వినపడితే కదూ. ఇహ సుఖమన్న మాట ఏముంది? పర్వతాలు ఉన్నాయి చూస్తావా, కొండలు ఉన్నాయి చూస్తావా, సముద్రాలు ఉన్నాయి చూస్తావా, దేవాలయ శిఖరం ఉంది చూస్తావా, ఈశ్వర మూర్తి ఉంది చూస్తావా, ప్రవచనం జరుగుతోంది వినగలవా, రామాయణం ఉంది కనపడుతుందా, ఎదురుగుండా పెద్ద పులి ఎడుతోంది తెలుస్తుందా, నీ ఎదురుగుండానే మామిడి పండు ఉంది తెలుస్తుందా, నోట్లో మామిడి పండు పెట్టారు తెలుస్తుందా, నిప్పు బొగ్గు పెట్టారు తెలుస్తుందా. దుఃఖమేది సుఖమేది? ఎన్ని కోట్ల సుఖములు అనుభవిస్తున్నామో, ఎన్ని కోట్ల దుఃఖములు అనుభవిస్తున్నామో అవన్నీ ఈ 5లోనే ఉన్నాయి. అవునంటారా కాదంటారా? అందులోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ లోకములన్నీ అనుభవిస్తున్న సుఖ దుఃఖములన్నీ ఏ తల్లి చేతిలో ఉన్నాయి? ఆవిడ చేతిలో ఉన్నాయి. అది 5 పుష్పబాణాలు పట్టుకుంది అంటే దాని అర్థం. ఇంకా లోతుకు వెడితే దాని అర్థం ఏమిటో తెలుసా? 5 పుష్పబాణాలు పట్టుకుంటే ఇవి 5 పంచభూతముల్లోంచి వస్తాయి. శబ్ద స్పర్శ రస రూప గంధ 5 కదూ నేను చెప్పాను. అందులో మీరు చూడండి, ఒక్కొక్క భూతమునకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు ఇవే బ్రహ్మాండంలో ఉంటాయి, ఇవే పిండాండంలో ఉంటాయి. బయట భూమి ఉంది, గాలి ఉంది, నిప్పు ఉంది, నీరు ఉంది, ఆకాశం ఉంది. ఇందులో ఇదే ఉన్నాయి. పృథివీ నుండి వాసన వస్తుంది. మట్టి ఎండిపోయి ఉన్నప్పుడు వర్షం పడింది అనుకోండి, కమ్మటి వాసన వస్తుంది. అంతవరకు ఎందుకంటే మల్లె పువ్వుకి వాసన ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో ఉండబట్టి కదా లాగుతోంది. పృథివీకి వాసన ఉంటుంది, నీటికి రుచి ఉంటుంది, నిప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ చూడగలిగిన లక్షణం ఉంటుంది. మంట మండుతోంది అనుకోండి, చుట్టూ ఉన్న వస్తువులు కనపడతాయి, దీపం వెలుగుతుంటే. దీపం ఉంటే అగ్ని లేని దీపం ఎలా ఉంటుంది? చల్లటి దీపాలు ఉంటాయి లోకంలో? ఉండవు. కాబట్టి అగ్ని ఎక్కడుందో అక్కడ కనపడుతుంది. ఎక్కడ ఆ పృథివీ ఉందో అక్కడ వాసన ఉంటుంది. అలాగే ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ రుచి ఉంటుంది, ఎక్కడ ఆకాశం ఉంటుందో అక్కడ శబ్దం ఉంటుంది. ఇప్పుడు పంచభూతములను ఆశ్రయించి 5 తన్మాత్రలు ఉన్నాయి, 5 రకాల సుఖాలు, శబ్దస్పర్శ రసరూప గంధాలు ఉన్నాయి. బయట బ్రహ్మాండంలో 5 ఉన్నాయి, ఇందులోనూ ఆ 5 ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక్కటి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన బ్రతికున్నాడు అంటారు, ఆయనకి జ్వరం వచ్చింది, ఆయన ప్రమాదంలో ఉన్నాడు, ఆయనకి పర్వాలేదు, ఇలాంటి మాటలు కొన్ని వాడుతూ ఉంటాం. ఇందులో పృథివీ పృథివీతో, జలము జలముతో, నిప్పు నిప్పుతో, గాలి గాలితో, ఆకాశము ఆకాశముతో సమన్వయం అవుతుంటుంది ప్రతి క్షణం కూడా. నేనే ఉన్నాననుకోండి, నాలోనూ పృథివీ ఉంటుంది. పృథివీ అంటే మట్టి.
ఎన్ని సబ్బులతో రుద్దినా కాసి నీళ్ళు వేసి నేను ఇలా అన్నాను అనుకోండి, మట్టి వస్తుంది. పృథివీ ఉంది, ఆపస్, ఇందులో నీళ్లున్నాయి. నీరు ఆగిపోతే పడిపోతుంది శరీరం. తేజో, ఇందులో వేడి ఉంటుంది, ఎప్పుడు ఉండవలసినంత వేడే ఉండాలి, దాటి ఉండకూడదు. వాయువు, ఇందులోకి గాలి వెళ్ళి బయటికి వస్తుంటుంది. ఆకాశము, ఇందులో ఎక్కడెక్కడ ఎంత ఖాళీ ఉండాలో అంత ఖాళీ ఉండాలి. కడుపులో ఖాళీ లేకుండా ప్రేగులన్నీ ఉన్నాయనుకోండి, ఏం తింటావు? ఎంత ఖాళీ ఉండాలో అంత ఖాళీ ఉండాలి. రక్తకేశనాళికలని వెంట్రుకలంత సన్నగా ఉంటాయి, రక్తం ప్రవహించేవి. అందులో జాగా ఉండాలి, ఖాళీ ఉండాలి రక్తం ప్రవహించడానికి. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఇందులో పృథివీ ఉంది, బయట పృథివీ ఉంది. ఆ పృథివీ ఈ పృథివీ సమన్వయం అవుతూ ఉంటాయి. బ్రతికున్నాడు అన్న మాటకు అర్థం అది. సంస్కృతంలో భవతి అంటారు, ఉన్నది. దానికి అర్థం ఏమిటంటే అమ్మవారి అనుగ్రహం నడుస్తోందని, శక్తి. ఇందులో పృథివీ లేదు, ఏదో ఇందులో ఖాళీ అయిపోయింది, ఆకలేసింది. ఇప్పుడు ఆకలేస్తే నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? బ్రహ్మాండంలోంచి తెచ్చుకోవాలి. బ్రహ్మాండంలో యాపిల్ పండు తెచ్చుకున్నాను, అది పృథివేనా? ఆ యాపిల్ పండు తెచ్చుకుని ఈ పిండాండంలో పడేశాను. ఈ పిండాండంలో తెల్లవారేటప్పటికి మళ్ళీ కొంత పిప్పి పృథివీ మిగిలిపోయింది. ఇప్పుడు ఈ పిప్పి ఎవరు పట్టుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పట్టుకుంటుంది, బయట ఉన్నటువంటి బ్రహ్మాండం. ఇప్పుడు బ్రహ్మాండము పిండాండము పృథివీ సమన్వయం అవుతుంది. అలాగే దీనికి గాలి కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మాండంలో గాలి పిండాండం పుచ్చుకుంటుంది, పిండాండం విడిచిపెట్టేసిన గాలిని మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. పిండాండానికి నీళ్లు కావాలి, బ్రహ్మాండంలో ఉన్న నీళ్లు పిండాండంలో పోస్తాను, పిండాండంలో మిగిలిపోయిన నీళ్లు మళ్ళీ బ్రహ్మాండంలోకి వదిలేస్తాను. బ్రహ్మాండ పిండాండ సమన్వయం అవుతుంది. బయట చాలా వేడిగా ఉంది, మంచినీళ్ళు ఎక్కువ పెంచుకుని ఇందులో ఉండవలసినంత వేడి మాత్రమే ఉండేటట్టుగా, రేడియేషన్ అంటారే, ఆ ప్రాసెస్ నడుస్తుంది, అంత వేడే ఉంటుంది. అలాగే బయట ఆకాశం ఉంటుంది, లోపల ఆకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో సమన్వయం ఆగిందనుకోండి, ఒక్కొక్క భూతముతో సమన్వయం ఆగిపోతున్నప్పుడు ప్రమాదం పెరిగిపోతుంది. పృథివితో పృథివి ఆగిందనుకోండి, ప్రమాదం లేదు. ఏమిటో ఆకలి ఇట్లేదు, ఎప్పుడో మధ్యాహ్నం తిన్నాను, ఆకలే వేయలేదు. 5 గంటలు ప్రయాణం చేసి వచ్చినా కూడా కించిత్ ఆకలి వేయలేదు అన్నాను అనుకోండి, ఏదో ఆరోగ్యంలో తేడా ఉంది. ఆకలి వేయాలి కదా, ఆకలి వేసి తింటున్నాను అంటే పృథివితో సమన్వయం అవుతోంది. ఆకలి వెయ్యట్లేదు, పర్వాలేదు, వైద్యుడి దగ్గరికి వెళ్ళి అడగచ్చు. పృథివి కాదు, జలము, నీళ్లు పుచ్చుకోవట్లేదు, ఎందుకు? అసలు దాహం వేయట్లేదు. నీళ్లు తాగితే వెంటనే బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ప్రమాదం ఎక్కువ, డీహైడ్రేషన్ అంటారు, వెళ్ళిపోవాలి వైద్యుడి దగ్గరికి. అంతకన్నా ప్రమాదం, వేడి చల్లారిపోతుంది అనుకోండి, శరీరంలో వేడి లేదు, చల్లబడిపోతుంది, ఒళ్ళంతా మంచు ముద్దలా అయిపోతుంది, ప్రమాదం, వెళ్ళిపోవాలి వైద్యుడి దగ్గరికి. బయట వేడితో తగినంత వేడి ఇందులో ఉండట్లేదు, వెళ్ళిపోవలసి ఉంటుంది. గాలి, బయట గాలిని పుచ్చుకోవట్లేదు, లోపల గాలిని విడిచిపెట్టట్లేదు, అత్యంత ప్రమాదం, వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇందులో 5 ఆగిపోయాయి అనుకోండి, ఇక పృథివిని పుచ్చుకోవట్లేదు, యాపిల్ పండు తెచ్చిస్తే ఇక తింటలేదు, బయట గాలిని పుచ్చుకోవట్లేదు, లోపల గాలిని వదిలిపెట్టట్లేదు, బయట నీళ్లు తాగట్లేదు, లోపల నీళ్లు వదిలిపెట్టట్లేదు, బయట వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా ఇది మాత్రం మంచు ముద్దలాగే కొయ్య పారిపోయి ఉండిపోయింది. ఇప్పుడు ఏమంటారు? వెళ్ళిపోయాడంటారు. ఇప్పుడు ఈ బ్రహ్మాండము పిండాండము నిరంతరం సమన్వయం అవుతుంటాయి, ఒక క్షణం కాదు. ఉన్నాడన్నంత కాలము ఈ 5 నడుస్తూ ఉండాలి. బయట గాలి లోపలికి వెళ్ళాలి, లోపల గాలి బయటికి వెళ్ళాలి, బయట వేడితో ఈ వేడి ఉండాలి, బయట వేడిగా ఉంటే నీళ్లు ఉచ్చుకోవాలి, ఇందులో నీళ్లు ఎక్కువైపోతే మళ్ళీ మూత్రం మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళాలి. ఎప్పుడూ సమన్వయం నడుస్తుంది. సమన్వయము అంటే కదలికలు, కదలికలు అంటే శక్తి. కదలకుండా కూర్చున్న సత్యనిష్ట శివుడు. ఇప్పుడు కదలికలన్నీ ఉండాలంటే ఎవరి అనుగ్రహం? ఆ తల్లి అనుగ్రహం. అందుకని ఇప్పుడు ఏమైంది? ఆమె చేతిలో 5 పువ్వులున్నాయన్న మాటకు అర్థం ఏమిటంటే మన బ్రతుకులన్నీ ఆవిడ చేతిలో ఉన్నాయి సుమా. ఆవిడ అనుగ్రహిస్తోంది కాబట్టి ఊపిరి తీస్తున్నావు, ఆవిడ అనుగ్రహిస్తోంది ఊపిరి విడిచిపెడుతున్నావు. ఆవిడ అనుగ్రహించింది కాబట్టి నీలో ఉన్న భావన మాటగా ఊపిరి మారుతోంది. ఊపిరి తీసి మాట్లాడాలి తప్ప ఊపిరి తీస్తూ మాట్లాడలేవు, ఊపిరి విడిచిపెడుతూనే మాట్లాడాలి. ఎప్పుడైనా మాట మాట్లాడాలి అంటే మీరు ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నాను అనుకోండి, మీరు మాట్లాడలేరు, సాధ్యం కాదు కూడా. ఊపిరి తీసేసి ఆ తీసుకున్న ఊపిరిని వాక్కుగా వ్యయం చెయ్యాలి, మార్చాలి. ఊపిరి తీయడం, ఊపిరి వదలడం అమ్మవారి అనుగ్రహం. తీసుకున్న ఊపిరి మాటగా మారడం అమ్మవారి అనుగ్రహం. ఎందుకో తెలుసా? ఒక్క మాట నోటి వెంట రావాలంటే
నా మనస్సులో కలిగినటువంటి ఆలోచన ప్రకారంగా మూలాధార చక్రం దగ్గర నుంచి బయలుదేరినటువంటి వాయువు నోటిదాకా వచ్చి పైకి వెళ్ళి సహస్రార చక్రం దగ్గరికి వెళ్ళి ఇది భేదించి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించి ఇంకా సమయం కాలేదు, వెళ్ళడానికి వీల్లేదని వెనక్కి తోసేస్తే వచ్చినటువంటి వాయువు నోట్లోకి వచ్చి ఆగితే నేను ఏ మాటలు మాట్లాడాలని అనుకుంటున్నానో ఆ మాటలకు అనుగుణంగా నా నాలుక కదిలితే, నా నాలుక కదిలినప్పుడు నొక్కబడినటువంటి గాలి సొట్టలు పడి వర్ణములై అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నా నోటి వెంట పైకొస్తే అవి మీ చెవుల గుండా లోపలికెడితే నీ చెప్పినది మీరైతే సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో. అందుకని ఆ తల్లి వాగ్దేవి అని పిలువబడింది.